మిత్రులారా, గౌతమ్ అదానీ భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు 46,000 కోట్ల రూపాయల క్షౌరం చేశాడు. నిజంగానే బ్యాంకింగ్ పరిభాషలో దీన్ని హెయిర్ కట్ అని అంటారు, అంటే క్షౌరం. ఈ క్షౌరం అదానీ ఎట్లా చేశాడో కొంచెం వివరాలు చూద్దాం. ఒక 10 కంపెనీలు, వాటి జాబితా స్క్రీన్ మీద కనబడుతుంది. ఇటీవలి కాలంలో నష్టాల్లో పడ్డామని, తమ అప్పులు తీర్చలేమని NCLT అని ఒక కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడిచే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ దగ్గరికి వెళ్ళాయి. తాము విపరీతంగా అప్పులు చేశామని, 62,000 కోట్ల రూపాయల అప్పులు చేశామని, అందువల్ల ఆ అప్పులను తీర్చలేమని, కనుక మూత వేస్తున్నామని, దివాళా ఎత్తామని అవి వెళ్ళాయి. వీటిని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ అంటారు. 2016లో వచ్చిన ఒక చట్టం అది. ఆ చట్టం ప్రకారం ఈ పనులు జరుగుతాయి. NCLT వెంటనే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అని ఎవరెవరు రుణదాతలు ఉన్నారో వాళ్లతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది. NCLTA ఏర్పాటు చేసిన ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ అనే వ్యక్తి ఉంటారు. ఆ రిజల్యూషన్ ప్రొఫెషనల్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్తో సమావేశాలు జరిపి మీ అప్పు ఎంత తగ్గిస్తే మీరు సిద్ధపడతారు అని ఒక బేరసారాలు నడుపుతారు. ఆ బేరసారాల్లో చిట్ట చివరికి ఎంతో 100 రూపాయలు అప్పిస్తే 50 రూపాయలు 30 రూపాయలు తేలుతుంది. ఈలోగా హఠాత్తుగా మరొక వ్యక్తి వచ్చి ఆ చెల్లించవలసిన మొత్తం ఏదో నేను చెల్లిస్తాను, కాబట్టి ఆ కంపెనీలన్నింటినీ నేను కొనేశాను అని కూడా ఎంటర్ కావచ్చు. ఇది కూడా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ ప్రకారం చెల్లుతుంది. ఎవరైతే మొదట దివాళా ఎత్తారో వాళ్ళకి అప్పు తగ్గించమనో, తక్కువ అప్పు కడతామనో అనే అధికారం లేదు. వాళ్ళు దివాళా ఎత్తాము అని వెళ్ళిపోవలసిందే. మధ్యలో వచ్చిన వాళ్ళు 62,000 కోట్ల అప్పును 16,000 కోట్లు చెల్లించి ఈ 10 కంపెనీలు నా సొంతం చేసుకుంటాను అని గౌతమ్ అదానీ ప్రవేశించాడు. అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులకు, ప్రైవేటు బ్యాంకులకు రావలసిన 62,000 కోట్ల రూపాయల అప్పులలో 16,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తాను అని చెప్పి ఆ 10 కంపెనీలను అదానీ కైవసం చేసుకున్నాడు. అయితే మామూలుగానే చట్టంలో ఎప్పుడైనా ఒక చోట న్యాయం దొరకకపోతే, న్యాయం దొరకలేదని అనిపిస్తే పై కోర్టుకు వెళ్ళడం, ఇంకా పై కోర్టుకు వెళ్ళడం అవకాశం ఉంది. NCLTతో పాటే NCLAT నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అని కూడా ఉంది. ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని, తమ అప్పు విషయంలో మరొకరికి చాలా మేలు చేశారని అడగవచ్చు. వాళ్ళు NCLATకి వెళ్ళాలి. NCLATలో కూడా వాళ్లకు న్యాయం దొరకలేదని అనిపిస్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళవచ్చు. ఈ చట్టపరమైన నిబంధనలన్నీ ఉన్నప్పటికీ ఈ 10 కంపెనీల విషయంలో అత్యంత అన్యాయంగా అదానీ చేతికి 10 కంపెనీలు దక్కాయి. ఆ 10 కంపెనీల అప్పులకు అతి తక్కువ చెల్లించి అదానీ ఆ 10 కంపెనీలను సొంతం చేసుకున్నాడు. ఈ 10 కంపెనీలలో ఒక్కొక్క కంపెనీ గురించిన వివరం మాట్లాడుకుంటే చాలా పెద్ద గ్రంథం అవుతుంది. అది ఎన్నెన్ని మోసాలు, ఎన్ని అక్రమాలు, ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుంది. ఒక్క కంపెనీ ఉదాహరణ మాత్రం మీకు చెప్తాను. ఎందువలనంటే ఈ హెయిర్ కట్ మొత్తం, ఈ క్షౌరం మొత్తం 74% క్షౌరం. ఇది కొన్ని కంపెనీలలో 42%గా ఉంది, కొన్ని కంపెనీలలో 96%గా కూడా ఉంది. అంటే 100 రూపాయల అప్పు ఉంటే 4 రూపాయల అప్పు చెల్లిస్తే అప్పు మాఫీ అయిపోయింది. ఇది అదానికి మాత్రమే జరిగింది, మిగిలిన వాళ్ళకి జరగలేదు. 96% క్షౌరం జరిగిన ఒక కంపెనీ ఉదంతం మాత్రం కొంచెం వివరంగా చెప్తాను. ఆ కంపెనీ పేరు రేడియస్ ఎస్టేట్స్. ఇది బొంబాయిలో అంతకుముందే 2010లో ఏర్పడి ఉన్న ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ MIG అనే కంపెనీ 2010లో బాంద్రా ఈస్ట్లో ఒక రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేపట్టింది. బొంబాయిలో రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది కొన్ని దశాబ్దాలుగా సాగుతూ ఉన్నది. అంటే ఏమంటే రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు పేద మధ్యతరగతి వర్గాలు లేదా స్లమ్స్ ఉన్న చోట ఆ స్లమ్స్లో ఉన్న వాళ్ళను, ఆ మధ్యతరగతి గృహాలలో ఉన్న వాళ్ళను ఖాళీ చేయించి ఆ స్థలాన్ని సేకరించి ఆ స్థలంలో ఆ పేద మధ్యతరగతి వాళ్ళకు, ఎవరైతే నిర్వాసితులయ్యారో వాళ్లకు ఒక 5 అంతస్తులు 10 అంతస్తులు ఒక టవర్ కడతారు. వాళ్ళందరినీ దాంట్లో ఉంచుతారు. కానీ అక్కడ వచ్చిన మొత్తం స్థలంలో వాళ్లకు కేటాయించిన
ఒక టవరు 2 టవర్లు మినహాయిస్తే పక్కన ఉన్న స్థలంలో 30 అంతస్తులు 40 అంతస్తులు 50 అంతస్తుల టవర్లు 1, 2, 4 నిర్మిస్తారు. దీన్ని రీడెవలప్మెంట్ అంటున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, బిల్డర్ కంపెనీలు ఈ ప్రక్రియలో వందల వేల కోట్ల లాభాలు చేసుకున్నాయి. అట్లాగే ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ బిల్డర్స్ అనేది బాంద్రా ఈస్ట్లో 4.8 ఎకరాలు, దాదాపు 5 ఎకరాల స్థలంలో ఉన్న 176 ఇళ్లను ఖాళీ చేయించి ఆ స్థలాన్ని తీసుకుని ఆ స్థలంలో 15 టవర్లు నిర్మించి 722 ఫ్లాట్లు నిర్మిస్తాను అని, మీకు మీ ఇల్లు నిర్మించిస్తాను, మేము 722 ఫ్లాట్లు నిర్మించుకుంటాము. ఈ 722 ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాట్ 9 కోట్లు కనీస ధర, 16 కోట్లు గరిష్ట ధర, వీటికి అమ్మకానికి పెట్టారు. ఈ రియల్ ఎస్టేట్ బిల్డింగ్ ప్రాజెక్టులోకి రేడియస్ ఎస్టేట్స్ అనే కంపెనీ 2015లో దిగింది. మొత్తంగా వాళ్లే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ భవన సముదాయ నిర్మాణానికి కోసం చాలామంది దగ్గర అప్పులు చేశారు. ఒకటి, ఇళ్ళు కొనుక్కునే వాళ్ళ దగ్గర ముందే అడ్వాన్సులు తీసుకున్నారు. అట్లా అడ్వాన్సులు సేకరించింది దాదాపు 800 కోట్లు. తమ కంపెనీలో వాటాలు అమ్ముతున్నాము, డిబెంచర్లు అనే పేరుతో మరొక 200 కోట్లు సంపాదించారు. 1700 కోట్లు 5 వేరువేరు బ్యాంకుల నుంచి, ద్రవ్య సంస్థల నుంచి సేకరించారు. ఇట్లా 2800 కోట్ల రూపాయల అప్పులు చేశారు, లేదా తాము తిరిగి చెల్లించవలసిన నిధులు సమకూర్చుకున్నారు. ఇది 2015 నుంచి జరుగుతూ వచ్చింది. 2020 నాటికి కట్టవలసిన 15 టవర్లలో 9 టవర్లు మాత్రమే నిర్మాణంలోకి వచ్చాయి. ఎవరికి ఇంకా పొజిషన్ కూడా ఇవ్వలేదు. అప్పుడే మేము ఈ అప్పులు మా అప్పుల అసళ్ళు వడ్డీలు కట్టలేకపోతున్నాము, ఖాళీ చేయించిన వాళ్లకు హార్డ్షిప్ అలవెన్స్ అంటారు, అంటే వాళ్ళకి అద్దెలు ఇవ్వాలి, వాళ్ళని ఖాళీ చేయించారు కాబట్టి అవి ఇవ్వలేకపోతున్నాము, మేము దివాళా ఎత్తాము అని చేతులెత్తేశారు. 2020లో వాళ్ళు ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టి మేము ఇంకా చేయలేము అని పెట్టి పని ఆపేశారు. సెప్టెంబర్ 2021లో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గుడ్ హోమ్స్ అనే కంపెనీ, నేను ఈ రేడియస్ను, ఈ మొత్తం ప్రాజెక్టును కొంటున్నాను అని కొనేసి ఎన్సిఎల్టీ ముందరికి వాళ్ళకి ఏ అప్పులు ఉన్నాయో ఆ అప్పులు నేను చెల్లిస్తాను, వాటి కోసం సెటిల్మెంట్ చేసుకుందాం అంతే. ఎన్సిఎల్టీ ఇంతకుముందు చెప్పిన ప్రక్రియ ప్రకారమే ఒక కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ను వేసింది. ఆ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్లో ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ను వేసింది. ఆ రిజల్యూషన్ ప్రొఫెషనల్ జయేష్ సంగ్రాజ్కా అన్న ఆయన వీళ్ళను క్రెడిటర్స్ను కూర్చోబెట్టి హెచ్డిఎఫ్సి 904 కోట్ల రూపాయల రుణం ఇస్తే 10 కోట్లకు చెల్లింపు ఒప్పించాడు. 10 కోట్లు, 904 కోట్లు అప్పు ఇచ్చిన బ్యాంకు 10 కోట్లు తీసుకుని మాఫీ చేయడానికి సిద్ధపడింది. ఎస్ బ్యాంక్ 60 కోట్ల రూపాయలు ఇచ్చింది, 50 లక్షల రూపాయలకు సెటిల్మెంట్ జరిగింది. పిరామల్ క్యాపిటల్ 430 కోట్ల రూపాయలు అప్పిచ్చింది, 40 లక్షలకు సెటిల్మెంట్ జరిగింది. మరొక 2, ఒకటి బేకన్ ట్రస్ట్ అనేది, ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్, మేము ఈ నిర్ణయాన్ని అంగీకరించము, ఈ నిర్ణయం ఒత్తిడి మీద జరిగింది, ఈ నిర్ణయం పైనుంచి ఆదేశాల మేరకు జరిగింది, మా అంగీకారం లేకుండా జరిగింది, చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా జరిగింది, కాబట్టి దీన్ని మేము అంగీకరించము, దీన్ని పునరాలోచించవలసింది, సమీక్షించవలసింది అని ఎన్సిఎల్ఏటికి వెళ్ళారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నిజంగానే అన్యాయం జరిగిందా, మోసం జరిగిందా, ఒత్తిడి జరిగిందా పరిశీలించాలి. 900 కోట్ల అప్పు ఇచ్చిన వాడు 10 కోట్లకు ఒప్పుకున్నాడంటే ఒత్తిడి లేకుండా జరిగి ఉంటుందా? కానీ ఎన్సిఎల్ఏటి అన్ఫౌండెడ్ ఎవిడెన్స్ లేదు, మీరు చేస్తున్న ఆరోపణలేవి సమర్థనీయం కాదు, సాక్ష్యాధారాలు లేవు అని కొట్టివేసింది. ఈ కొట్టివేత 2024 మే 27న జరిగింది. ఆ 2 కంపెనీలు సుప్రీంకోర్టు కూడా వెళ్ళాయి. స్టే ఇవ్వండి, ఇట్లా అతి తక్కువ 1700 కోట్ల రూపాయలు అన్ని 5 కంపెనీలకు కలిపి 5 బ్యాంకులకు కలిపి 1700 కోట్ల రూపాయలు అప్పుంటే దాన్ని 76 కోట్ల రూపాయలకు తగ్గించారు, కనుక దీన్ని ఆపండి అని అడిగితే సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. స్టే ఇవ్వడానికి నిరాకరించడం మాత్రమే కాదు, జనవరి 25కు వాయిదా వేసింది, ఇంకొక 4 నెలల తర్వాత. ఇక్కడ 2 ప్రశ్నలు మనం ప్రధానంగా ఆలోచించవలసి ఉన్నాయి. ఒకటి, ఈ 10 కంపెనీలు బహుశా నష్టాల బారిన పడి ఉండొచ్చు, దివాళా ఎత్తి ఉండొచ్చు, కానీ
వాళ్ళ అప్పు పడ్డారు అనే కదా వాళ్ళని మూసివేసింది. వాళ్ళకు ఆ కంపెనీల నుంచి వైదొలగేలా చేసింది. వాళ్లకు ఇతరులకు ఏదైతే అదానీకి ఏవైతే సౌకర్యాలు ఇస్తున్నారో ఆ సౌకర్యము అంటే అప్పులో 900 కోట్ల అప్పు చెల్లించవలసిన దగ్గర 10 కోట్ల అప్పు చెల్లిస్తే సరిపోతుంది అనే ఒక వెసులుబాటు వాళ్ళకే ఇచ్చుండొచ్చు కదా. వాళ్ళు కొంతకాలం పనిచేస్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ మీద ఉన్నారు కదా. ఎందుకు వాళ్లను బేదఖలు చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి అదానీకి అవి ఇవ్వవలసి వచ్చింది? ఇది అడగవలసిన ప్రశ్న. అంతకన్నా కీలకమైన ప్రశ్న, అదానీకి ఇప్పటికే ధారావిలో రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కట్టబెట్టారు. ఇప్పుడు ఈ బాంద్రా ఈస్ట్లోని 5 ఎకరాల నేల ఇప్పుడున్న లెక్క ప్రకారం 1000 కోట్లు 1200 కోట్ల ఎకరం పలుకుతుంది. అంటే 5 ఎకరాల స్థలానికి అదానీకి అప్పనంగా ఆయన ఏమీ చెల్లించకుండా 76 కోట్లు ఎంతో చెల్లించి 5 ఎకరాలకు 5,000 కోట్లు లేదా 6,000 కోట్ల ఆస్తి ఆయన చేతిలో పడింది. ఆ ఆస్తి మాత్రమే కాదు, ఇప్పటికే సగం కట్టిన 9 టవర్లు ఆయన చేతిలో పడ్డాయి. ఇట్లా అదానీ అనే ఒక వ్యక్తి చేతి, అతను కేవలం ప్రధానమంత్రికి సన్నిహితుడైనందువల్ల, ప్రధానమంత్రికి పెట్టుబడిదారైనందువల్ల, ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారానికి తన విమానం ఇచ్చినందువల్ల ఇట్లా దేశాన్ని అప్పజెపుతూ పోతే, సంపదను అప్పజెపుతూ పోతే చిన్న పెట్టుబడిదారులను కూడా అణగదొక్కి, నిజానికి 10 మంది కంపెనీలు 10 కంపెనీలు పెట్టుబడిదారులవే, వాళ్ళు ఏవో అక్రమాలు చేసే ఉంటారు. కానీ వాళ్లను కూడా చిన్న చేపను పెద్ద చేప మింగినట్టుగా, తిమింగిలం మింగినట్టుగా ఈ అదానీ క్షవరానికి అప్పచెప్పారు. నిజానికి ఇది బ్యాంకులకు జరుగుతున్న క్షవరం అనిపిస్తుంది, కానీ ఇది ప్రజలకు జరుగుతున్న క్షవరం. ఆ ప్రభుత్వ రంగ బ్యాంకులైనా ప్రైవేట్ బ్యాంకులైనా తాము ఈ క్షవరంలో పోగొట్టుకున్న 46,000 కోట్ల రూపాయల నిధులను ప్రజల నుంచే వసూలు చేస్తాయి, గోల్డ్ ఊడగొట్టి వసూలు చేస్తాయి, వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ పెంచుతాయి. వీటన్నిటికీ బలి అయ్యేది మనం, క్షవరం చేసేది అదానీ, క్షవరానికి గురయ్యేది మనం, మధ్యలో బ్యాంకుల పేరు కనబడుతుంది.